వందనా న్యూస్కు స్వాగతం. నేను మీ సంధ్య. కావలి నియోజకవర్గ విస్తృత స్థాయి సమీక్షా సమావేశానికి వేలాదిగా తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. కావలి పట్టణంలోని వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన కమిటీకి అభినందనలు తెలుపుతూ ఈ నెల 23వ తారీఖున స్థానిక ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న కావలి నియోజకవర్గ విస్తృతస్థాయి సమీక్షా సమావేశానికి నియోజకవర్గం నుండి మండల గ్రామస్థాయిల వరకు ప్రతి ఒక్క కార్యకర్త, సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్యకర్తలు, నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరై సభను జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్ పార్టీ ఎంపీ, రీజనల్ కోఆర్డినేటర్ కేతిరెడ్డి మిథునరెడ్డి, మాజీ మంత్రి జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ అబ్జర్వర్ వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మరియు నియోజకవర్గ అబ్జర్వర్ ధనుంజయరెడ్డి పాల్గొంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, నెల్లూరు వెంకటేశ్వరరెడ్డి, దామిశెట్టి సుధీర్ నాయుడు, జంపాని రాఘవులు, ఆర్కే కృష్ణారెడ్డి, కుందుర్తి కామయ్య, మండలీ వెంకటేశ్వర్లు, వైసీపీ నాయకులు గంధం ప్రసన్న, బీద రమేష్, కుందుర్తి శ్రీనివాసులు, మహిళా నాయకులు నాగేశ్వరమ్మ లా తదితర వైసీపీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం, రేపు మధ్యాహ్నం 3 గంటలకి కావలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో పెడుతున్నాం. దానికి సంబంధించి ముఖ్యంగా పెద్దలు, పార్లమెంటు సభ్యులు, మన రీజనల్ కోఆర్డినేటర్ సోదరుడు మిథున్ రెడ్డి గారు, వాళ్ళతో పాటు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి మాజీ శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, పార్లమెంటు నియోజకవర్గ అబ్జర్వర్ మాజీ శాసనసభ్యులు జంకే వెంకటరెడ్డి గారు, కావలి నియోజకవర్గ అబ్జర్వర్ నియారత్నం హోటల్ అధినేత ధనంజయ రెడ్డి గారు, వాళ్ళతో పాటు పెద్దలు, గౌరవనీయులు, మాజీ శాసనసభ్యులు, సిఈసి మెంబర్స్ అయిన మన విష్ణువర్ధన్ గారు పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కావలి నియోజకవర్గ ముఖ్య నాయకులందరికీ, వాళ్ళతో పాటు మండల కన్వీనర్సు, అదేవిధంగా జెడ్పీటీసు, ఎంపీటీసు, అదేవిధంగా సర్పంచులు, అదేవిధంగా మాజీ జెడ్పీటీసులు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర నాయకులు, దాంతోపాటు ఈరోజు మనం కమిటీలన్నీ కూడా వేసుకున్నాం. గ్రామ కమిటీ నుంచి మండల కమిటీలు, అదేవిధంగా పట్టణ కమిటీలు, వార్డు కమిటీలు, నియోజకవర్గ స్థాయి కమిటీలు, అదేవిధంగా అనుబంధ సంస్థ కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, ఇదిగో పదవి పొందిన ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశానికి హాజరు కావాలి. వాళ్ళతో పాటు కావలి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, పట్టణంలో ఉన్న వార్డులు, వాటికి సంబంధించిన ముఖ్య నాయకులందరూ, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి తప్పకుండా రేపు ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో సాయంకాలం 23 సాయంకాలం 3 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి పాల్గొని
విజయవంతం చేయాలని పిలుపునిచ్చేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. అందరికీ తెలిసిన విషయమే, ఈరోజు అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వచ్చి దాదాపు 2 సంవత్సరాలకి ఒక 2-3 నెలలు తక్కువ, 1 సంవత్సరం 9 నెలలు ఆవిడ అయిపోయింది. ఈ 1 సంవత్సరం 9 నెలల్లో కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ ఈ ప్రభుత్వం చేస్తూ ఉందో మనందరం కూడా చూస్తాను. ఇవి చేసే తప్పులు కావచ్చు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉండటం కావచ్చు, ఇవన్నీ కూడా ఇక మీదట మనం అంతా కూడా ప్రజల్లోకి తీసుకోకపోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు మనం కమిటీలన్నీ కూడా గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి ప్రతి ఒక్కటి కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఇక మీదట అందరూ కూడా యాక్టివ్గా పార్టీ కోసం పనిచేయాలి. ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తుంటారో వాళ్ళందరూ కూడా మంచి గుర్తింపు తప్పకుండా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకి భరోసా ఇచ్చున్నాడు. కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేదానికి అందరూ కూడా ముందుకు రావాలి. ఈరోజు పదవి తీసుకున్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో హాజరయ్యే విధంగా ఉండాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే నియోజకవర్గ స్థాయి నాయకులు కావచ్చు, మన మండల స్థాయి నాయకులు, కన్వీనర్స్ అందరూ కూడా ఈరోజు మీ ఆధ్వర్యంలోనే అక్కడ అంత కంప్లీట్గా కూడా మనం చేస్తున్నాము. కాబట్టి అందరికీ ఫోన్ల ద్వారా ఏ మండలంలో వాళ్ళు కూర్చొని వాళ్ళందరికీ కూడా ఫోన్ల ద్వారా తెలియచేయాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క గ్రామానికి అక్కడ ముఖ్య నాయకులు ఫోన్ చేసి, ఆ ముఖ్య నాయకులు అక్కడ కమిటీలు చేస్తుంటారు, వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి, అదేవిధంగా పట్టణంలో కూడా పట్టణ అధ్యక్షులు ఆధ్వర్యంలో అన్ని వార్డులు కూడా ఫోన్ చేసి అక్కడ ఆ వార్డు యొక్క ఇన్ఛార్జీలు మరియు ఆ కమిటీ వేసిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే బాధ్యత వాళ్ళు ఫోన్లు చేసి తెలియజేసి తప్పకుండా అటెండ్ కావాలని చెప్పే బాధ్యత అందరూ కూడా తీసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా, అలాగే మహిళా అభ్యర్థులందరూ కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు. గతంలో అంతా కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఈ సోదరులంతా కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను మనసాగా కోరుకునేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాను. రేపు మనం అందరం కూడా అక్కడ వేదిక మీద కలుద్దామని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మీడియా సోదరులంతా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను మీ అందరికీ కూడా మనసాగా కోరుతున్నాను. ఎందుకంటే ప్రజలకు మంచి జరిగేదానికి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది. తప్పకుండా దీనికి మీ అందరి సహకారం కూడా తప్పకుండా కావాలని కూడా నేను అభ్యర్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూరిస్తున్నాను. థ్యాంక్ యూ.